అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రయాణం చేద్దాం. ఒక ఊరి కథ తెలుసుకుందాం. ఆ ఊరి మనసుని, దాని వారసత్వాన్ని రుచి చూద్దాం. మనం వెళ్తున్నది చిత్తూరు జిల్లాకి. పవిత్ర భూమి, చిత్తూరు జిల్లా. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఇది కేవలము పేరు మాత్రమే కాదు. ఆ మాట వెనుక ఆ ప్రాంతం యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మొత్తం దాగి ఉంది. సో ముందుగా అసలు చిత్తూరు అంటే ఏంటి? ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? ఇది కొండలు, అడవులు, ఇంకా భక్తితో నిండిన ఒక అద్భుతమైన ప్రదేశం. అయితే చిత్తూరుని అంత స్పెషల్ చేసేదేంటి? దానికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఎలా వచ్చింది? దానికి కారణం అక్కడ కనిపించే ఒక అద్భుతమైన కలయిక. 3 ముఖ్యమైన విషయాలు అక్కడ కలిసిపోయి ఉంటాయి. అవే భక్తి, ప్రకృతి, ఇంకా సంప్రదాయం. వీటిలో మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది, భక్తి. మనందరికీ తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం ఇక్కడే ఉంది. దానివల్ల ఆ ప్రాంత ప్రజల జీవితాల్లో విశ్వాసం అనేది ఎంత లోతుగా పాతుకుపోయి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక రెండోది ప్రకృతి. ఆ చుట్టూ ఉండే పచ్చని కొండలు, ఆ దట్టమైన అడవులు, ఇవన్నీ కేవలం చూడటానికి అందంగా ఉండటమే కాదు, అక్కడి ప్రజల జీవన విధానం మీద, వాళ్ళ ఆలోచనల మీద కూడా ఒక బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక మూడో విషయానికి వస్తే అది సంప్రదాయం. చిత్తూరు ప్రజలు వాళ్ళ సాంస్కృతిక మూలాల్ని ఎంతగా గౌరవిస్తారో, ఎంత బలంగా పాటిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ 3 అంటే భక్తి, ప్రకృతి, సంప్రదాయం, ఇవి వేరువేరు కాదు, ఒకదానితో ఒకటి అలా పెనవేసుకుపోయి చిత్తూరుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఇదే ఆ ప్రాంతం యొక్క ఆత్మ అని చెప్పొచ్చు. సరే, ఈ ప్రాంతం యొక్క ఆత్మ గురించి ఇంత చెప్పుకున్నాం కదా, మరి దాన్ని మనం ఎలా అనుభవించాలి? దానికి బెస్ట్ మార్గం ఏంటో తెలుసా? వాళ్ళ ఆహారం ద్వారానే. ఎందుకంటే చిత్తూరు వంటకాల్లో ఆ ప్రాంతపు రుచి మాత్రమే కాదు, వాళ్ళ సంస్కృతి కూడా కనిపిస్తుంది. ఈరోజు మనం అలాంటి 2 ఫేమస్ వంటకాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటి చాలా సున్నితమైన రుచితో ఉండే చిట్టి ముత్యాల బిర్యానీ. ఇక రెండోది దానికి పూర్తి భిన్నంగా ఘాటైన మంచి డీప్ ఫ్లేవర్తో ఉండే స్పైసీ మటన్ కర్రీ. సరే, ముందుగా బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ బిర్యానీకి అంత స్పెషాలిటీ ఎందుకొచ్చిందంటే, అందులో వాడే బియ్యం వల్లే. వాటిని చిట్టి ముత్యాలు అంటారు. అది కేవలం ఒక వంట సామాను కాదు, అది చిత్తూరు జిల్లా గర్వకారణమన్నమాట. ఈ బిర్యానీ చాలా అంటే చాలా ప్రత్యేకమైనది. తినడానికి చాలా సాఫ్ట్గా, మంచి సువాసనతో ఉంటుంది. దీని వెనుకున్న ఫిలాసఫీ చాలా సింపుల్: తక్కువ మసాలా, ఎక్కువ రుచి. బహుశా ఇది అక్కడి ప్రజల శాంత స్వభావాన్ని చూపిస్తుందేమో. అంటే హెవీ మసాలాల కన్నా ఆ సహజమైన రుచికి ఎక్కువ విలువిస్తారన్నమాట. ఓకే, ఈ సున్నితమైన బిర్యానీ రుచి చూసాం కదా, ఇప్పుడు దీనికి కాస్త కాంట్రాస్ట్గా ఉండే ఒక వంటకం వైపు వెళ్దాం. కొంచెం ఘాటైన మంచి డీప్ ఫ్లేవర్ ఉన్న డిష్. మనమిప్పుడు చూడబోయేది చిత్తూరు స్పైసీ మటన్ కర్రీ. దీని తయారీలో ఏమేం వాడతారంటే, మటన్ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు, వీటితో పాటు మిరియాలు, ధనియాల పొడి, గరం మసాలా లాంటివి చాలా ముఖ్యం. అయితే దీని టేస్ట్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటంటే, అది వండే పద్ధతిలోనే ఉంది. ఇదొక 2 స్టేజ్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే, మటన్ని మెత్తగా అయ్యేంత వరకు స్లోగా ఉడికిస్తారు. ఆ తర్వాత అలా ఉడికిన మటన్ని మసాలాలతో కలిపి బాగా వేయిస్తారు. ఆ ఫ్లేవర్ అంతా మటన్ లోపలికి ఇంకిపోయేలా. అందుకే ఇది మరీ కారంగా కాకుండా చాలా డీప్ ఫ్లేవర్తో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ కర్రీ ఏదో రోజు చేసుకునేది కాదు, పండగలకి, ఏవైనా స్పెషల్ అకేషన్స్కి మాత్రమే వండుతారు. చూసారా, ఇది మనల్ని మళ్ళీ సంప్రదాయం అనే పాయింట్కి కనెక్ట్ చేస్తుంది. సో ఇప్పటిదాకా మనం చూసిందే కేవలం 2 వంటకాల గురించి మాత్రమే కాదు. అసలు విషయం ఏంటంటే, ఆ రుచుల వెనుక ఉన్న సంస్కృతిని అర్థం చేసుకోవడం. ఇది కేవలం ఫుడ్ కంటే చాలా ఎక్కువ. ఈ మాట చూడండి, ఇది మొత్తం విషయాన్ని చాలా బాగా చెప్తుంది. చిత్తూరు వంటకాలు శాంతికి, భక్తికి, రుచికి ప్రతీకలు. ఎలాగంటే, ఆ బిర్యానీలో ఉన్న సున్నితత్వం అక్కడ ప్రజల శాంత స్వభావాన్ని చూపిస్తుంది. అదే సమయంలో ఆ మటన్ కర్రీలో ఉన్న డీప్ ఫ్లేవర్ వాళ్ళ భక్తిని, వాళ్ళ సంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. సరే, ఈ మొత్తం విశ్లేషణని ఒక ప్రశ్నతో ముగిద్దాం. తరతరాలుగా వస్తున్న ఇంత గొప్ప సంప్రదాయ రుచుల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ వారసత్వాన్ని మన తర్వాత తరాలకి ఎలా అందించాలి? ఇది మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.